హలో ఎవ్రీవన్. రీసెంట్ టైమ్స్లో మనం చూసినట్టయితే హెచ్పివి వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ కోసం న్యూస్లో వైరల్ అవుతుంది కదా, దానికోసం ఈరోజు మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఇండియాస్ నేషనల్ వైడ్ హెచ్పివి వ్యాక్సినేషన్ క్యాంపెయిన్? ఇండియా యొక్క నేషనల్ వైడ్ హెచ్పివి వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అనేది మన క్వశ్చన్. అసలు ఏంటి హెచ్పివి, ఎందుకు ఈ వ్యాక్సినేషన్, ఏ గ్రూప్ వాళ్ళకి ఇస్తున్నారు అనేది మనం ఈరోజు ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ దీని యొక్క అబ్రివేషన్ వచ్చేసి హ్యూమన్ ప్యాప్యులోమా వైరస్ అని అయితే మనం దీన్ని పిలుస్తాము. ఇది 9 to 14 ఏజ్ గ్రూప్ ఉన్న గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇండియన్ గవర్నమెంట్ కంపల్సరీగా ఈ వ్యాక్సినేషన్ తీసుకోవాలి అని చెప్తుంది. ఎందుకంటే ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్గా చూస్తే ఫీమేల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో సర్వైకల్ క్యాన్సర్ అనేది డే బై డే ఇంక్రీజ్ అయిపోతూ ఉంది. సో దీన్ని ప్రొటెక్ట్ చేసి విమెన్ యొక్క హెల్త్ని స్ట్రెంగ్తన్ చేయడం కోసం ఈ వ్యాక్సినేషన్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి అనేసి చెప్తున్నారు. సో రీసెంట్గా అంటే February 28, 2026లో మన పిఎం నరేంద్ర మోడీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన రాజస్థాన్లో ఈ వ్యాక్సినేషన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ వ్యాక్సినేషన్ ప్రైవేటైజ్డ్గా కూడా అవైలబుల్గా ఉంది, బట్ ఇట్ కాస్ట్ ఇన్ థౌజండ్స్లో దీని యొక్క కాస్ట్ అనేది ఉంటుంది. అదే ఇది మన ఇండియన్ గవర్నమెంట్ అయితే విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఈ వ్యాక్సినేషన్ అందరికీ ప్రొవైడ్ చేయాలి అనేది వీళ్ళ యొక్క ఎయిమ్ అన్నమాట. సో దీని యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ వచ్చేసి టు ప్రివెంట్ సర్వైకల్ క్యాన్సర్. అండ్ దీన్ని ఫీమేల్ మాత్రమేనా అంటే మెన్ కూడా తీసుకోవచ్చు. అది కంపల్సరీ అని కాదు, ఇఫ్ ఇన్ కేస్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళల్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ అనేవి అబ్జర్వ్ చేయడం జరుగుతుంది కాబట్టి. అండ్ దీని నుంచి ప్రివెన్షన్ చేసుకోవడం కోసమే మనకి 2 to 3 డోసెస్ అనేవి కంపల్సరీగా ఈ వ్యాక్సినేషన్ తీసుకోవాలి. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.